కామంతో నిండిన వాళ్ళు ఈ సమాజంలో ఎక్కువైపోయారు. పైకి మాస్క్ పెట్టుకొని లోపల మంచిగా నటిస్తూ ఉంటున్నారు. సోషల్ మీడియాలో మనం కామెంట్స్ చూస్తుంటే ప్రతి ఆడదానికి కామెంట్స్ వల్గర్‌గా పెడుతున్నారు. అంటే చూడండి సమాజం అంతా మాక్సిమం చెడిపోయింది. సమాజంలో ఏదో పెద్ద నీతిమంతులు ఉన్నట్లుగా ఇంతకు ముందులాగా ఒక 40, 50 ఏళ్ల క్రితం సమాజం ఇప్పుడు అంతా బావుంది. అక్కడ ఎవడో ఒకడు తప్పు చేశాడు అన్నట్లుగా నింద వేయటానికి లేదు. వీళ్ళందరూ కూడా అదే దృష్టితో చూస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి వాళ్ళు మేకవనిన పులులు చాలామందున్నాయి. వాళ్ళంతా గూడా పత్తిత్తుల్లాగా షో జేస్తున్నారు ఈ రోజుల్లో సమాజంలో. ముఖ్యంగా ముసలి వాళ్ళ దగ్గరికి ఎందుకు ఈ ఈ రకమైనటువంటి చర్యలు జరుగుతున్నాయి అంటే, వాళ్ళకి వయసు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళలో ఉన్నటువంటి కామం అనేది అలాగే ఉంటుంది. పక్కన ఉన్నటువంటి వాళ్ళ తోడు ఎవరు లేకపోయేసరికి వాళ్ళు టార్గెట్ జేస్తుంటారు. మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్‌గా బస్సుల్లో గాని, ట్రైన్స్‌లో గాని ఆహ్, లేడీస్ ఎవరైనా ఎక్కినప్పుడు పెద్దవాళ్ళ పక్కన కూర్చోడానికి ట్రై చేస్తుంటారు. ఎందుకంటే పెద్దవాళ్ళు కదా! వాళ్ళేం చేయరు, ఇబ్బంది పెట్టరని. పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళలో చాలా కామాంధులున్నారు. మీరు గుళ్ళకి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా క్యూ లైన్‌లో నుంచున్నప్పుడు ఖచ్చితంగా ఈ ముసలి వాళ్ళనేవాళ్ళు చాలా ఇబ్బంది పెడతారు. వాళ్ళు దగ్గరకొచ్చేస్తారు. మీద మీద పడిపోతా ఉంటారు. అంటే ఏదన్నా అంటే పెద్దవాడినమ్మ నాకు కనపడలేదు అన్నట్లుగా మళ్ళీ కవర్ జేసుకుంటారు. అంటే అందరిని అనట్లేదు గానీ, కామంతో ఉన్నటువంటి ముసలోళ్ళు చాలామందున్నారు. సో, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కామంతో ఉండేటువంటి కుర్రాళ్ళున్నారు, ఆడోళ్ళు అందరూ ఉన్నారు. ఈ సమాజంలో వాళ్ళు వీళ్ళని కాదు చాలామంది అన్ని కేటగరీస్‌లో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. అయితే ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు, పైకి షో జేసేటువంటి వాళ్ళు చాలామందుంటారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. మేకవనిన పులులుంటారు. వీళ్ళు చాలా డేంజర్. ఇన్‌స్టాగ్రామ్‌లో, సోషల్ మీడియాలో మీరు చూస్తే పర్సనల్ మెసేజెస్‌లో ఎంతమంది ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి మగాళ్ళున్నారు. వీళ్ళందరూ కామాంధులు కాదా? ఎవరో ఒక ఆంటీ మొత్తం ఇప్పి చూపించిందని ఇక ఆంటీలందరూ అంతేనా? అట్లాగే ఉంటారా? ఎందుకు ఈ కామం? మనిషికి కోరికనేది ఉండాలి. ప్రతి మనిషికి ఉంటుంది. మనిషిగా పుట్టిన తర్వాత శృంగారం మీద ఆసక్తి అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. కాకపోతే ఏంటంటే, మీరు ఎన్నుకునే భాగస్వామిని ఎలా ఉండాలి అనేది చేసుకోవాలి. ఇంకొకటి ఒకవేళ తప్పుడు కార్యక్రమాలు లాంటివి చేసినా గూడా, అటువైపు గూడా ఇష్టపడితే మీరు కార్యక్రమాలు ఏమన్నా చేసుకుంటే చేసుకోవచ్చు. దానివల్ల ఇబ్బందుండదు. కానీ అవతల వాళ్ళకి ఇష్టం లేకుండా చేయటం అనేది, వాళ్ళ వెంట పడటం అనేది చాలా తప్పు. ఇటువంటి మనుషులు చాలా ఎక్కువ మందున్నారు. బాధితులు ఎవరైతే ఉంటారో ఆ లేడీసు వాళ్ళు ఎవరికీ చెప్పుకోలేరు. ఇటు మొగోళ్ళకి చెప్పుకోలేరు, పిల్లలకి చెప్పుకోలేరు. ఏమన్నా చెప్పుకుంటే "నువ్వెందుకు కనిపిస్తున్నావు సోషల్ మీడియాలో? నీకేం పని" అని అంటారు. అర్థం చేసుకోవాల్సిన భర్త కూడా అర్థం చేసుకోడు. ఈ సపోర్ట్ లేకపోయేసరికి వాళ్ళు నిజంగానే ఎవరికి చెప్పుకోవాలో అర్థం గాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే కొంతమంది ఆడవాళ్ళు సమాజంలో చేసేటువంటి దరిద్రపు పనులకి, దరిద్రపు ఎక్స్‌పోజింగ్‌కి మిగతా అందరి ఆడవాళ్ళ మీద ఆ ఇంపాక్ట్ పడుతుంది. ఈ కామాంధులనేవాళ్ళు 2 ఐడీలు పెట్టుకొని, ఒక ఐడీలోనేమో పద్ధతిగా ఉంటూ, ఇంకొక ఐడీలోనేమో వల్గర్‌గా మాట్లాడుతూ, అక్క, తల్లి, అమ్మ, మమ్మీ, చెల్లి అనే వాళ్ళని సైతం టార్గెట్ చేసి ఎవ్వరిని వదలకుండా కామంతో చూస్తున్నటువంటి కోట్లాది మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. మాక్సిమం కామాంధులందరూ గూడా వాళ్ళ దృష్టి అనుభవించాలి ఆడదాన్ని అనే ఉంటది. ఆడవాళ్ళలో గూడా ఆడవాళ్ళ లెక్క వేరే ఉంటుంది. ఆడవాళ్ళేంటంటే కమిట్ అయిపోతారు. వాళ్ళేదో చూసుకుంటారు, చేసుకుంటారు. కానీ మగవాళ్ళు అలా గాదు. ఇష్టం లేకపోయినా సరే బలవంతం చేయడానికి ప్రయత్నం జేస్తారు చాలామంది. అందరిని నేను అనట్ల. అందరూ అనట్ల. చాలామంది మంచివాళ్ళు, పద్ధతైన వాళ్ళు చాలామందున్నారు. ఈ పద్ధతి తప్పిన కామాంధుల గురించి మాట్లాడుతున్నాం. ఈ సబ్జెక్ట్ ఇవాళ. దొంగ వేషాలు వేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. ముఖ్యంగా లేడీస్. పిల్లలైతేనేమి, పెద్దవాళ్ళైతేనేమి, ముసలివాళ్ళు గూడా ఆడవాళ్ళు మీరు 70 ఏళ్ళు, 60 ఏళ్ళు, 80 ఏళ్ళు వయసొచ్చింది నేను ముసలిదాన్ని నన్నెవరు జేస్తారు అట్లా అనుకోకండి. కామాంధులకి వయసుతో సంబంధం లేదు. మిమ్మల్ని గూడా ముట్టుకుంటారు. మీకు తెలిసే ఉంటది. మీరు రోడ్ల మీద వెళ్తున్నప్పుడు తిరణాల్లో ఇలాంటి చోట క్యూ లైన్‌లో నుంచున్నప్పుడు లేపోతే రద్దీగా ఉన్న ట్రైన్స్‌లో, బస్సుల్లో మీరు ముసలోళ్ళా, వయసోళ్ళా అని జూడరు. వాళ్ళ కామాంధులంతే. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చేతులెయటానికే చూస్తూ ఉంటారు. సో, ఇవన్నీ గూడా దృష్టిలో పెట్టుకొని ఎవరిని నమ్మటానికి లేదు. ప్రతిదాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు. ఆడపిల్లల్ని ఎవరు పడితే వాళ్ళకిచ్చి పంపించొద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే పెట్టుకునే ఒక కంట కనిపెడుతూ ఉండాలి. పెద్దవాళ్ళు మీరు కూడా గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు. ముసలోళ్ళని అసలు నమ్మొద్దు. ముసలమ్మల్ని గూడా నమ్మొద్దు. ఎవ్వరిని నమ్మటానికి లేదు.
ఏందంటే ఎప్పుడు ఏం మాయ జేస్తారో, ఏ షాక్ ఇస్తారో తెలీదు. ఎప్పుడు ఎలా బిహేవ్ జేస్తారో తెలీదు. కామాంధ్ర అనేవాళ్ళు సమాజంలో చాలామందున్నారు. ముసుగేసుకొనున్నారు. మాస్క్ కప్పుకొనున్నారు. సో, మీరు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉండండి. ఎవరిని కూడా నమ్మొద్దు అని చెప్తున్నా. మహిళల్ని రెస్పెక్ట్ చేయండి. మహిళలు కూడా మీరు మహిళలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని, మీ మొగుడు దగ్గర చూపిచ్చాల్సినవి అక్కడే చూపిచ్చండి. డబ్బుల కోసం పబ్లిక్‌గా మీరు ఇలా విచ్చలవిడితనం చూపించడం వల్ల తోటి మహిళలు ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. మీ స్వార్థం మీరు చూసుకుంటున్నటువంటి కొంతమంది మహిళల వల్ల సమాజం మొత్తం చెడిపోతుంది. పురుషులు బాగానే ఉన్నారు. పురుషులు మొత్తం ఊడదీసుకొని చెడ్డీల మీద, కడ్రాయిల మీద తిరగట్లేదు. లేడీసే చేస్తున్నారు. సో, లేడీసే జాగ్రత్తగా ఉండాలి. లేడీస్ వల్ల లేడీస్‌కి నష్టం అవుతుంది. లేడీస్ వల్ల జెంట్స్ చెడిపోతున్నారు. ఇలాంటి రీల్స్ అవి చూసే గదా! వీళ్ళకి పిచ్చి లేసి ఏం జేయాలో అర్థం గాక పిచ్చి పిచ్చి పనులు జేసేది. మీరందరూ గూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.